మీకు ఓటు ఉన్నదా, మీకు ఓటు ఉన్నదా 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 అని ఫోన్లకు ఒకటే మెసేజ్ల మీద మెసేజ్లు వస్తున్నాయి కదా. ఈ నడుమ బాగా వస్తలేవు. మనకి ఓటు ఉంటే ఏంది లేకపోతే ఏంది నాకు అర్థం కాక అడుగుతా. ఈ ఓట్ల సంఘం వాళ్ళు ఎందుకు గింతగానో వేషం వేస్తుంటారో నాకు అర్థమవుతలేదు. వేస్తే వేస్తాం లేకపోతే లేదు. ఏందంట అలా బాధ. ఇలా నేను తిట్టుడు నాతో కాదు కానీ మా మల్లన్న అయితే చక్కగా తిడతాడు. ఏడున్నాడు చూద్దాం. మల్లన్న ఏంది రాములమ్మా? అరే చూడు మల్లన్న, ఇల్లు ఊకే షోన పట్టకుండా చేస్తున్నారు. ఎవడరా మా రాములమ్మని సతాయిస్తున్నది? ఎవ్వరు కాదు మల్లన్న. అయినా నీ తెలివి వాళ్ళు వస్తారు, తెలివి లేని వాళ్ళు తప్ప. ఆహా, అంటే నీకు తెలివి లేదని ఒప్పుకుంటున్నావు అన్నమాట. ఇప్పుడు నేను నీ తెరవేడు వచ్చినా నువ్వే వచ్చినావు కదా ఇప్పుడు. అవును కదా. ఈ పిల్ల పాడుగాను నా పని ఏం చేసుకుంటుంటే ఊకే సతాయిస్తున్నది. ఆగు, ఏందో చెప్దాం అనుకున్నా మల్లన్న, మర్చిపోయినా. ఎవరో సతాయిస్తున్నారంటే కదా. అవును మల్లన్న, కరెక్టే. నీకు బాగానే యాదున్నది. నీ లెక్క మొద్దువారిపోలేదు. నేను ముసలోనైనా నా తలకాయ మంచిగానే పని చేస్తున్నాను. ఎవరో కాదు మల్లన్న, ఈ ఓట్లో లేమో వేస్తుర్రు చూడు. ఏం చేసిండ్రు? అరే మీ కోట్ వచ్చిందా అని ఒకటే సావ కొడుతున్నారు. అవునా? కాదు మల్లన్న, అయినా మనం ఓటేస్తే ఏంది వేయకపోతే ఏంది? ఏమన్నావు? గీలకెందుకు గింత పట్టి అంటున్నా. సిగ్గున్నదా అసలు? అవును మల్లన్న, నేను కూడా గదే అంటున్నా. నేను అన్నది వాళ్ళకి కాదు, నీకు. నాకా? మరి ఓటేయనంటావా? అబ్బో, నువ్వు వేస్తున్నావా ఏంది ఓటు? అరే నాకు ఓటు రాక నా బాధలు నేను మాట్లాడుతుంటే ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. ఇగోంది ఫారం నింపుతున్నా, కనిపిస్తలేదా? ఏంది ఓటు కోసం నింపుతున్నావా కాయిదాలు? అవును, మరి ఇంకా దేనికోసం? ఏంది మళ్ళా నాకు ఈ ముసల్తానానికి నీకు ఓటు నీ వేసంలే. నీ అటువంటి వయసు పోరలు సోయి లేకుంటున్నారు, దేశం గురించి పట్టించుకుంటలేరు, ఓట్లు వేస్తలేరు అని చెప్పి నేనన్నేస్తా అని నింపుతున్నా. అరే అంత కష్టపడు ఎందుకు మళ్ళన్నా? శతకోటి ఓట్లల్లా మనది ఒక్క ఓటు గంతే కదా. అట్లా అనుకోవద్దు రాములమ్మ. ఒక్కొక్క సుక్క కలిస్తేనే సముద్రం అవుతుంది. ఒక్క సుక్క తక్కువైనా సముద్రంలో సుక్క తక్కువనట్టు. నువ్వు వేసిన ఓటు ఒక ఊరు మొత్తానికి ఉపయోగపడుతుంది కదా. అవును మల్లన్నా. పోనీ నీకు ఎవ్వరు ఇష్టం లేకపోతే ఆ రిజెక్షన్ కట్కనన్నొత్తు, ఓ పని అయిపోతుంది. కరెక్టే మల్లన్నా, నువ్వు చెప్తుంటే నాకు కూడా కరెక్టే అనిపిస్తుంది. మరి ఇప్పటికన్నా ఓటు ఉన్నదా లేదా కనుక్కొని ఉంటే ఊరికి పోయి ఓటేసిరా పో. సరే మల్లన్నా. ఈ సినిమాలకి అందిందే చిప్ప దొరికిందే ప్రసాదం లెక్క చేస్తుంటారు. అరే బాంబు వేలి మనుషులు చచ్చిపోతే దాన్ని సినిమా తీస్తే ఎట్లుంటది అని ఆలోచిస్తాడు ఒకడు. పడవ మునిగితే సినిమా, విమానం కూలితే సినిమా, మనిషి పుడితే సినిమా, మనిషి సస్తే సినిమా. అంతెందుకు, అసలు ఒక మనిషికి మంచిగా పేరు వస్తుంది అని తెలవంగానే సినిమా తీస్తే ఎట్లుంటది అని ఆలోచిస్తుంటారు. గిట్లా పరిటాల రవి మధ్యల చెరువు సూరి కొట్లాట ముద్దు కనిపించి రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర సినిమా తీస్తే అగో గిట్ల కూడా తీస్తారా ఆ సినిమాలు అనుకున్నాం కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ మీద కూడా సినిమా తీస్తందుకు తయారవుతున్నారట. పరిటాల రవి మధ్యల చెరువు సూర్య అంటే కొట్లాడుకున్నారు, 10 మంది చచ్చిపోయినారు. వాళ్ళ కొట్లాటలు వీళ్ళ కొట్లాటల. మరి నరేంద్ర మోడీ తాను ఏమున్నది, ఆయన మీద సినిమా తీస్తందుకు అనుకునేరు. వీళ్ళది రక్త చరిత్ర అయితే ఆయనది గంధం చరిత్ర అన్నట. నరేంద్ర మోడీ ఏడ వచ్చిండు, ఏడ పెరిగిండు, వాళ్ళ నాయనమ్మేవాళ్ళు, అమ్మమ్మేవాళ్ళు, అమ్మేవాళ్ళు, నాయనేవాళ్ళు, ఏడ చదువుకున్నాడు, ఏ బయలు చెరికైండు, ముందుగాల ఛాయ్ హోటల్లో పోయింటి ఎన్ని దినాలు పని చేసిండు, అప్పుడు ఎట్లుండే ఆయన, ఇప్పుడు ఎట్లు ఎదిగిపోయిండు, ఇంతెత్తుకు ఎట్లు ఎదిగిండు అనేది మొత్తం 3 గంటలలో చూపిస్తా అంటున్నాడు ఒక హిందీ సినిమా తీస్తే ఆయన. ఇక అందులోకి ఎవరు సరిపోతారంటే మళ్ళా మన రక్త చరిత్ర సినిమాలో ఏషం వేసిన వివేక్ ఓబరాయనే పెడుతున్నారట. ఎన్ని పైసా అయినా సరే నరేంద్ర మోడీ మీద సినిమా తీస్తా అంటున్నాడట. ఇక వివేక్ ఓబరాయ్ కూడా సరే తీ అనేటట్టే ఉన్నాడట. అందరం సలగుంటే ఇంకో 4-5 నెలల నరేంద్ర మోడీ సినిమా చూస్తానికి సినిమా టాకీస్కు కూడా పోవచ్చు. సినిమాలో ఆడియో రిలీజ్ ఫంక్షన్లు ఎట్లయితే మస్త్ అయితేలే. ఇక పెద్ద హీరోల సినిమాల పాటలైతే అబ్బబ్బబ్బబ్బా అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ అట్లాంటిది ఈ మధ్య ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్లే కానీ సినిమాల ప్రోగ్రాంలే కానీ జనాల పానం మీదకి వస్తున్నాయి. అది ఎట్లా అనేది చెప్పనీకి నాకు నోరు వస్తలేదు. చూడండి మీరే. సినిమా ఈ సినిమాలు ఇంట్లో పీనిగల్లా ఏం సినిమాలు పాడేనాయి. ఉత్త పుణ్యానికే పోరగాల పానం పోవట్టే. జోకర్ సినిమా తీసిందట. అవి ఇచ్చి పాటలు విడుదల చేస్తందుకు మందిని పిలిచిర్రు. చూస్తందుకు వచ్చిన మనిషి ఒకడు చచ్చిపోయిండు.
ఎట్లున్న చూడుర్రి ఈ సినిమాల కథ. సినిమాలు తీసేదాళ్లే, పైసలు సంపాదించుకునేదాళ్లే, పానాలు మాత్రం మంది. భీమవరం బుల్లోడని సినిమా తీస్తే ఎవరికి అక్కరొచ్చేది? అది 10 రూపాయలు పెట్టుకొని చూస్తే చూస్తారు, లేకపోతే లేదు. కానీ ఆ సినిమా పాటలకు ఇంత ఆగమాగం ఎందుకు? ఇంత ఘనం గాయగా ఎందుకు? ఇంత మందిని పిలిచి విడుదల చేయకపోతే సినిమా ఫెయిల్ అవుతుందా? ఏం పుట్టింది సినిమాలకు? సురేష్ అనే గీ గుమ్మడి పండ సొంటి పోరన్ని ఆడదొక్క ఈడుదొక్క జీవిడిచిండు. ఆయనతో దవాఖానకేసుకపోయే వర్కల్నే నడిమిట్లనే చచ్చిపోయిందట. మరి నీ కుటుంబాన్ని ఎవ్వరు ఆదుకోవాలి అని నమ్ముకొని ఉన్నోళ్ళ పరిస్థితి ఏంది? ఈ సినిమాలలోకి ఏమైనా సిగ్గుశరం ఉండాలనా? ఈ పాటల ఫంక్షన్లు పెట్టిరు గాని మరి వచ్చిపోయేటోళ్లకు ఏం కాకుండా చూసుకోవాలి కదా. మొన్న బుడ్డరామారావు ఏషం కట్టుకొని ఎగిరిన బాద్షా అనే సినిమాప్పుడు కూడా గిట్లనే జరిగింది. ఒకరి మీద ఒకరు వాడి ఆడో పోరడు చచ్చిపోయిండు. సినిమా ప్రసారం మీద ఉన్న సోకు, సినిమాల పేరు మీద కమాయించే పైసల మీద ఉన్న సోయి, ముందుగాల చేసే ఏర్పాట్ల మీద ఉంటే గిట్ల పొరపాట్ల పానాలు పోయేటిగా చెప్పుర్రి. పెద్ద పెద్ద పండుగలు చేసి గిట్ల జనాల ఉసురు తీస్తే ఏందన్నట్టు అని తిట్టుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. అయినా వందలు పెట్టి ఏసీ టాకీస్లో వీళ్ళు చూపించే పాస్మల సినిమా చూసినామంటే ఓ లెక్కున్నది. కానీ ఇక తైతక్కలాడుకుంటే ఎగిరి దుంకే హీరోని చూస్తానికి ఇట్లా పానాల మీద తెచ్చుకోవాలన్నా ఏంది? అయినా సినిమా హీరోలు అన్నాక మస్తు మంది అభిమానులు ఉంటారు. ఒకళ్ళు కాకపోతే ఇంకో అభిమాని అలా దొరుకుతాడు. కానీ ఆ చచ్చిపోయిన పోరగానే అమ్మ నాయనలకు ఇంకో కొడుకు దొరుకుతాడా? అభిమానం పేరుతోని ఇట్లా పానాలు పోయేదాకా తెచ్చుకోకుర్రి. ఇట్లా ఇన్నోళ్ళ పానం కూడా కలకల అయ్యేటట్టు చేయకుర్రి అని అంటున్నారు పబ్లిక్. ఇంటికాడ పొద్దుగాలనే లేచి ఏం ఎరగనట్టు ఇడ్లీలు పూరీలు మింగి ఇంత టిఫిన్లో అన్నం పెట్టేసుకొని కాలేజ్కి పోతున్నా అమ్మ బాయ్ అని చెప్పి పోతాడు కదా. అందులో కొంతమంది పోరగాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళని దొరకబట్టిన పోలీసు వాళ్ళు ఏం చేపిస్తున్నారో ఒక్కసారి చూడండి. ఒక్క నిమిషం. ఏంటంటే అందరు ఇట్లా ఉండరబ్బా, కొందరు తప్ప. అందుకే ఎవరిని ఏమనుకుండ్రి సరేనా, ఇట్లా చేయకుండ్రి. తెల్లారి 9 కొట్టంగానే కాలేజీ పోరగాళ్ళు సంకల సంచి చదువుకొని టాటా బాయ్ బాయ్ చెప్పుకుంటా పోతున్నారు. మరి పోయేటోళ్ళు కాలేజీలకే పోతున్నారా ఇంకేడికన్నా పోతున్నారా అనేది మాత్రం ఇంట్లోకి తెలుస్తలేదు. బడికి పోయే పోరగాళ్ళు బడికి పోగా బద్మాష్ పోరగాళ్ళు చెట్లు పుట్టలు బట్టి తిరుగుతుంటారు. అట్లనే నిన్న గోల్కొండ కోట ఉన్నది కదా, ఆడికి కొంతమంది వసి పోరగాళ్ళు ఆడవిళ్ళని ఎంట పెట్టుకొని వచ్చిండ్రట. ఇక గోల్కొండ పోలీసు వాళ్ళు చూసి మీ సంగతి చెప్తా రాగానే ఆయనతో లోపడి పోయి ఇద్దరిద్దరు ఏడ కూర్చున్నారో వాళ్ళని పట్టుకొచ్చిండ్రట రోడ్డు మీదకి. మొగోళ్ళని అందరిని ఒక దిక్కు, ఆడోళ్ళని ఇంకో దిక్కు నిలబెట్టిండు. నెక్స్ట్ కత్తిగో ఇది. చూసిండ్రా ఎట్లా బింగిలు తీపిస్తున్నాడో? నిమ్మలంగా అమ్మాయే ఇచ్చే పైసలు తీసుకొని సప్పుడు చేయక చదువుకోక గుట్టలు చెట్లు గుడులు గోపురాలని తిరుగుతారు. బాగైంది అని ఆడ చూస్తానికి వచ్చిన వాళ్ళు నవ్వుకున్నారు. ఇంకా కొంతమంది అయితే పోలీసు వాళ్ళనే తిట్టిండ్రు. గోల్కొండ కోట అన్నప్పుడు ప్రేమికులకు చీనం, ఆడికి కాళ్ళే వస్తే తప్పేమున్నది అని కాకీల మీద కోప్పడరా? మరి ఏదైనా చేసేది ఉంటే ఎవ్వరు చూడక ముందుకే చెంప మీదకేనో ఒకటేసి మళ్ళా ఇటెంకాల కనిపిస్తే ఈపుల పాపే మొలిపిస్తా అని చెప్పి తోలియాలే. గాని ఇట్లా అందరు చూస్తుండగానే బింగిలు తీపిస్తే లొల్లి పెడతారు. రేపు ఈ పోలీసు ఆయన మీద కూడా కేసులు పెడతారు. కానీ పోరగాళ్ళకైతే ఇప్పటి సంది జర భయం తలిగినట్టేవా, ఎటు పోయి ఏం చేస్తారో అని. చూడాలి కథ ఎటు పోయి ఎటు తిరుగుతుందో గోల్కొండ పోలీసు వాళ్ళ పంచాది. చిన్న బుడ్డ పోరగానికి పేరు పెట్టాలంటే మనం ఎంత ఆలోచిస్తాం, ఎంతగానం కూర్చొని సోచాస్తాం కదా. అసొంటిది కోట్లు పెట్టి తీసిన సినిమాకి పేరు పెట్టాలంటే మాటలా జనాలకు నచ్చేటట్టు, కొత్తగా ఉండేటట్టు, సినిమా పేరు ఇనంగానే టాకీస్లో కురికేటట్టు పెట్టాలి కదా. కానీ ఈ మధ్య సినిమాల పేర్లు వింటే నాకైతే హోటల్కి పోవాలనిపిస్తుంది నిజంగా. మీరు చూడండి, వెనకట సినిమా పేర్లు ఎంత చక్కదనం ఉండేనమ్మా. ఉండమ్మ బొట్టు పెడతా, గుండమ్మ కథ, గులేబా కావాలి కథ, పుట్టింటి పట్టు శిరా అని. అబ్బా, సినిమా పేరింటేనే ఇంటిల్లాదులు గంట ముందుగానే టాకీస్ కాడికి పోయి చూడాలనిపించేది. ఇప్పుడేం పేర్లు మోపైనాయి. అసలు ఆ పేరెందుకు పెట్టిరో, కథకు పేరుకు ఏం లింక్ ఉన్నదని ఉన్న జుట్టు ఊసిపోయేటట్టు వీక్కున్నా తెలిసిపాడైతలేదు. అసంటి సినిమా పేర్ల ముచ్చటనే చెప్పేది ఇయాల. తిండి మీద తెలుగులో వచ్చినన్ని సినిమాలు ఇంకే భాషలో కూడా రాకుండొచ్చు. మిరపకాయ అని ఒకరంటే మిర్చి అని ఇంకొకరు. అరే గింతేనా, వంకాయ ఫ్రై, మసాలా బిర్యానీ, ఆవకాయ బిర్యానీ, ఉల్వచారు బిర్యానీ, పిజ్జా, ఆరెంజ్, బిస్కెట్, పానీపూరి, హాఫ్ బాయిల్, బేజా ఫ్రై ఇవన్నీ పేర్లతోనే వచ్చినాయి. కొత్తగా అల్లం బెల్లం కూడా రాబోతుందంట. మరి ఇట్లా పెడితేనే సినిమా నడుస్తుంది అనుకుంటుర్రో, లేకపోతే ఇప్పుడు ఇదే లేటెస్ట్ ట్రెండో ఏందో అర్థమై పాడైతలేదు. కానీ ఈ నడమ ఇసుంటి పేర్ల మీదనే వస్తున్నాయి. ఇక ఇట్లనే అన్ని పేర్ల కొదువచ్చి రేపు ఆవాల జీలకర్ర, ఆలుగడ్డ బజ్జీ, అల్లం ఎల్లిగడ్డ,
సల్లచారు, సర్వపిండి, సకినాలు, సత్తుపిండి, ముట్టీలు, మురుకులు, కాళ్ళశోర్వ, కార్జాల కూర, ఒట్టి చేపలు, పచ్చిరొయ్యలు, బెల్లబువ్వ, సన్నరవ్వ, చాబొట్టు, చాపల పులుసు, జొన్న రొట్టె, రాగిగట్క, మల్లముద్ద, మాడు చెక్క అని వచ్చినా దిక్కులేదు కావచ్చు. వీళ్ళు ఇలా సినిమా పేర్లు. అరే ఓ డైరెక్టర్స్, మరీ ఇంత క్రియేటివిటీ కూడా తట్టుకోలేం భయ్యా అని అనుకుంటున్నారు టాకీస్ కాడ టికెట్ లైన్లో నిలబడేటోళ్ళు. సమైక్యాంధ్ర డ్రామా కంపెనీ అట్టర్ ఫ్లాప్ అంటున్న ఆరోగ్య మంత్రి, అసెంబ్లీని దాటనియా అంటున్న కిరణాలు, లేకపోతే నిన్నే దాటిస్తామంటున్న జనాలు, 27 సంధి మళ్ళా చెంపల్ నిమురుడు యాత్ర, శంఖ మూదుతా అంటున్న చిన్నరాజాలు, అసెంబ్లీ బరిలో మల్లన్న, ఒక్క ఓటు రాదన్న రాములమ్మ, నమో చరిత్రకు గంధం పూత, హిందీ తెర మీద మోడీ సినిమా మోత, ఊరిలు తెప్పిస్తున్న సినిమా పేర్లు, ఏ వంటకాలని పెట్టని డైరెక్టర్. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, మా మల్లన్న చెప్పిండు కదా ఆల్రెడీ, విన్నారు కదా, అదే ఓట్లు వేయాలి. మన ఓటు కూడా చాలా ముఖ్యం. అందుకే మీరు కూడా ఓట్లు వేయండి, నేను కూడా ఓటేస్తా. కానీ ప్లీజ్ అబ్బా, మా మల్లన్నకు మాత్రం ఓటేసి గెలిపియకుండా అబ్బా ప్లీజ్, సరేనా? చూస్తానే ఉండు రివి 6.